శ్రమ, కష్టం, బాధ ఇవి ఒక పని చేస్తున్నాయంట. మరి బైబిల్లో యాకోబు అనే భక్తుడు, ఇశ్రాయేలుగా పిలువబడ్డ యాకోబు ఐగుప్తుకు వెళ్ళవలసి వచ్చినప్పుడు అక్కడ దేవుడు అతనితో ఒక మాట మాట్లాడతాడు. ఆయన, నేనే దేవుడను, నీ తండ్రి దేవుడను, ఐగుప్తునకు వెళ్ళుటకు భయపడకుము, అక్కడ నిన్ను గొప్ప జనముగా చేసేద్దాను. ఏమంటున్నాడంటే, నువ్వు ఐగుప్తుకు వెళ్ళడానికి భయపడకు, అక్కడ నేను నిన్ను ఒక గొప్ప జనముగా, అంటే ఒక దేశంగా నేను నిన్ను చేస్తానని వాగ్దానం ఇచ్చాడంట. మరి మీరు కనుక చూసుకున్నట్లయితే బైబిల్లో ఇశ్రాయేలీయులు అనేక కష్టాల గుండా వెళ్తారు ఐగుప్తుల వలన. మరి వారిని హింసిస్తారు, వారిని కష్టపెడతారు, ఆఖరికి వారి పిల్లల్ని చంపడానికి కూడా వెళ్తారు. అయితే ఎందుకు దేవుడు ఆ శ్రమలో మరి మౌనం వహించాడు వారి పట్ల అంటే, అక్కడ ఒక కుటుంబంగా ఉన్న ఇశ్రాయేలీయులు ఆ కష్టాల్లో ఒక దేశంగా మారారు. సోదరి, మరి అక్కడ దేవుడు ఏ విధంగా కష్టాల్లో ఒక కుటుంబాన్ని దేశంగా మార్చాడు, ఒక వ్యక్తిని ఒక దేశంగా మార్చాడు, అలాగే నీ యొక్క కష్టాల్లో దేవుడు మౌనం వహిస్తున్నాడా? అది నీ యొక్క గొప్ప ఘనతకే. హల్లెలూయా.